ఈరోజు ఉదయము హైదరాబాద్ నుంచి మార్కాపురం వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. ఆ బస్సులో దాదాపుగా 12 మంది మరణించారని రిపోర్ట్స్ అంతా ఉన్నాయి. వారికి మా సంస్థ ద్వారా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. గత 6 months నుంచి భారతదేశం మొత్తం కొన్ని వందల మంది బస్సుల్లో యాక్సిడెంట్ అయ్యి ఫైర్ అయ్యి వాళ్ళు చనిపోవడం జరిగిందని మేము సెంట్రల్ గవర్నమెంట్కి రిపోర్ట్ అందించడం జరిగింది. ఆ రిపోర్ట్లో మెయిన్ ఏంటంటే ఫైర్ రెసిస్టెన్స్ కర్టన్స్ యూజ్ చేయకపోవడము, ఫైర్ రెసిస్టెన్స్ కెమికల్ ఫైర్ అవ్వగానే కెమికల్ స్ప్రే చేసే సిస్టమ్ లేకపోవడం వల్లే ఈ మరణాలు కారణం అవుతున్నాయని సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ మీద ఇమ్మీడియట్లీ సెంట్రల్ మినిస్టర్ గారు నితిన్ గడ్కరీ గారు రెస్పాండ్ అయ్యి ఇప్పుడు కొత్తగా మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యే వోల్వో బస్సెస్ కానీ, ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, గవర్నమెంట్ బస్సెస్ కానీ ఏమన్నా కానీ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేటప్పుడు ఫైర్ రెసిస్టెన్స్ కంపల్సరీగా ఉండాలా మ్యానుఫ్యాక్చరింగ్ లో అని చెప్పి వాళ్ళు ఉంటేనే పర్మిషన్ ఇవ్వమని చెప్పి ఆర్డర్ చేశారు. అదేవిధంగా ఈ రోజు మన యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. ఇమీడియట్లీ మేము సెంట్రల్ మినిస్టర్ గారికి అది అందించేయడం జరిగింది రిపోర్టు ఈ రోజు జరిగిన విషయం మీద. ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతున్న బస్సెస్ కానీ కంపల్సరీగా 80,000 నుంచి ₹1,00,000 ఖర్చు వస్తుంది. ఈ ఫైర్ రెసిస్టెన్స్ కర్టన్ వాడేదానికి కానీ, ఈ ఫైర్ రెసిస్టెన్స్ కెమికల్ కానీ, సెన్సార్ కానీ అది ఇమీడియట్లీ బస్సెస్ ఇప్పుడు యూజ్ చేస్తున్న బస్సెస్ కానీ భారతదేశం మొత్తం వాడాలని మెయిల్ పెట్టాము. అపాయింట్మెంట్ కానీ అడిగాము. తొందరలోనే మినిస్టర్ గారిని కలవబోతున్నాము. అదేవిధంగా మా టీం కానీ, మా సంస్థ టీం కానీ అక్కడికి స్పాట్కి వెళ్ళి కలెక్టర్ గారితోనూ ఎస్పీ గారితో కోఆర్డినేట్ చేసుకుని ఆ మరణించిన వారిని కానీ, స్పృహ కోల్పోయి వాళ్ళు ఈ స్మోకింగ్ వల్ల స్పృహ కోల్పోయిన వాళ్ళని పరామర్శించి వాళ్ళని బాడీని హాస్పిటల్ కానీ తరలించడం జరిగింది. అదేవిధంగా సెంట్రల్ మినిస్టర్ ప్లస్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని కానీ ఆ రిపోర్ట్తో తొందరలో కలవబోతున్నాము అపాయింట్మెంట్ తీసుకొని. ఇది ముందు ఇది జరగకూడదని కోరుకుంటున్నాము. ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ లో యుద్ధాలు జరుగుతున్నాయి, కొన్ని వందల మంది చనిపోతున్నారు. దానికన్నా ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. ఇది మన భారతదేశంలో రోడ్ సేఫ్టీ సరిగ్గా పాటించకపోవడం వలన హెల్మెట్ అయితేనేమి, సీట్ బెల్ట్ అయితేనేమి, ఈ బస్సెస్ అయితేనేమి కొన్ని 12,000 మంది చనిపోయారని చెప్పి రిపోర్ట్స్ అందుతా ఉన్నాయి. ఓన్లీ తెలంగాణ స్టేట్ లో భారతదేశం మొత్తం మీద లక్షల మంది చనిపోతున్నారు. యుద్ధంలో తక్కువ చనిపోతున్నారు కానీ ఈ రోడ్ సేఫ్టీ వల్ల ఈ యుద్ధాల కన్నా ఎక్కువ భారతదేశంలో యాక్సిడెంట్లకు గురై చనిపోతా ఉన్నారు. ఇది తక్షణమే మనం అరికట్టకపోతే కనుక చాలా ప్రమాదకరము, చాలా కోల్పోవాల్సి వస్తుంది. దీనివల్ల చాలా మనం ప్రతి ఒక్కరూ దీని మీద పరిశీలించి చర్య తీసుకోవాలి. వచ్చాడు వేరే బస్సు ఎక్కడెక్కడ ఆగింది? ఎర్రగొండపల్లి చోట అన్నం తినడానికి తెలంగాణ బట్టలో ఒకసారి ఆపిండు, అప్పుడు ఆగిపోయింది. ఆగిపోతే వెంటనే స్టార్ట్ అయింది.
తర్వాత మళ్ళీ ఇంకా తెల్లారేటప్పటికి ఆగిపోయింది మళ్ళీ చాయ్ పోతే కాఫీ ఆగిపోయింది ఆగిపోతే ఇంకా ఆగిపోతే అక్కడ చూసి